స్తుతిద్దామా? హల్లెలూయా. చాలా సంతోషం దేవుని సన్నిధిలో మనం ఉండడం. ఈ సహవాసానికి మనలను పిలిచినటువంటి దేవుడు ఎవరు అని అంటే నమ్మదగిన వాడు. ఎవరండి? నమ్మదగిన వాడు. మీ అందరికీ నేను తెలియజేసే విన్నపం ఏమిటి అని అంటే, ఈ 50 దినముల ఈ ప్రత్యేక కూడికలు ఎన్ని గంటలకి ప్రారంభించబడతా ఉంది అని అంటే, ఎన్ని గంటలకి చెప్పండి? 7 గంటలకు. 7 గంటలకు ప్రారంభించి మనం ఎన్ని గంటలకి ముగించుకోవాలని మనం నిర్ణయించుకున్నామంటే 9 గంటలకి. చెప్పండి, ఎన్ని గంటలకి? అది మన సమయం అన్నమాట. ఎప్పుడైనా ఒకవేళ ఏదైనా ప్రత్యేక ప్రార్థనలు చేయాల్సినటువంటి అవసరం వచ్చినప్పుడు అప్పుడు తప్పకుండా కొద్ది సమయం, ఓ 10-15 నిమిషాలు అటు ఇట్లా అవ్వచ్చు. కానీ మిగిలిన ప్రతి రోజు కూడా సమయానికే ముగించాలనే ఆలోచన కలిగి ఉన్నాం. కానీ చాలా మంది మీలో చాలా మంది సమయానికి రాలేకపోతా ఉన్నారు. ఒకవేళ పనులోనికి వెళ్ళేవారు అనుకోండి, వాళ్ళ కొంచెం అడావుడిగా రావాలి. మనలా ఇంటి దగ్గర ఏమైనా పనులుంటే త్వరగా చక్కబెట్టుకుని రావాల్సి ఉంటారు. గృహాల దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కూడా, పాటలు పాడే క్వైర్ టీంలో ఉన్నవాళ్ళు కూడా, చిన్నపిల్లలు కూడా, యవనస్తులు చాలా మంది ఆలస్యంగా మీరు వస్తూ ఉన్నారు. ఒకళ్ళిద్దరు అనుకుంటే అది వేరే విషయం, వాళ్ళకి త్వరగా వచ్చేయాలని ఉంటుంది. కానీ వాళ్ళకున్న కొన్ని పనులు లేక బాధ్యతలు, భారాలను బట్టి అటు ఇటు అవ్వచ్చు. కాబట్టి మీరు ఇలా లేట్ చేయడం వలన నాకైతే ఇబ్బంది ఏమీ లేదు. ప్రార్థన కొంచెం ఆలస్యంగా ముగించడం జరుగుతుంది. మరలా లేట్ అయితే మరలా మనకు ఎలా ఉంటుంది అన్నమాట, మరలా ఇబ్బంది. పైకి ఒకవేళ మాట్లాడకపోయినా అయ్యబాబు టైం అయిపోయి ఎలాగా అని అనిపిస్తాను. కాబట్టి దయచేసి రేపటి దినం నుండి అలా కాకుండా చక్కగా మీరు సమయానికి పెద్దల కడనే మీరు వచ్చేయగలిగితే కొద్దిసేపు పాడుకుని ప్రభువుని స్తుతించగలుగుతాం. కొద్దిసేపు మనసు విప్పి దేవుని సన్నిధిలో చెప్పండి ప్రార్థన చేసుకోగలుగుతాం. హల్లెలూయా. తర్వాత ప్రభువుని ఆరాధన చేస్తాం. కాబట్టి దయచేసి సమయం చాలా విలువైనదని రేపటి దినము నుండి కాస్త మీరు కొంచెం పెద్దల కడనే రావడానికి ప్రయత్నం చేయాలని ప్రేమతో ఈ విషయాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ప్రతిరోజు కాబట్టి మరలా మీకు లేట్ అయినా ఇబ్బంది అవుతుంది. పర్లేదండి అయ్య గారు, ఎంత లేట్ అయినా పర్వాలేదు, మేము లేటుగా వస్తాం, మీరు లేటుగా ముగించండి అన్నవాళ్ళు స్తోత్రం చెప్తారా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ప్రభువుని స్తుతిస్తూ చెప్పండి, పర్వాలేదు. హల్లెలూయా. ఇది చాలా కరెక్ట్గా ఉన్నారు. దేవుని వాక్యంలో నుండి కొన్ని తలంపులు నేను మేము ముందుకు తీసుకుని రావాలని ఆశపడుతూ ఉన్నాను. జకరియా గ్రంథము 8వ అధ్యాయము. ఈ నెలలో దేవుడు మనల్ని ప్రేమించి శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు, మనందరికీ తెలుసు. నేను ఆల్రెడీ ముందుగా జ్ఞాపకం చేసింది ఏమిటి అని అంటే, ఈ వాగ్దానం కేవలము ఈ నెలకి సంబంధించింది మాత్రమే కాకుండా ఈ కాలమున జరుగుతున్న ఈ 50 దినాల కూడికలకి కూడా ఈ వాగ్దానం సరిపోయేటట్లుగా దేవుడు మనలను ప్రేమించి ఇస్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఆ సందర్భంలో నుండే ఒక మాట జ్ఞాపకం చేస్తాను. జకరియా గ్రంథం 8వ అధ్యాయం 14-15 వాక్యాలు చదువుకుంటాం. అందరూ ప్రశాంతంగా తీసుకోండి. 781 పేజ్. జకరియా గ్రంథము 8వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుంటాం. 14 వచనం చదవండి. సైన్యములకు అధిపత్యము యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ పితరులు నాకు కోపము పుట్టింపగా దయ తలచక నేను మీకు కీడు చేయనుద్దేశించున్నట్లు ఈ కాలమున యెరూషలేమునకును యూదా వారికి
మేలు చేయనుద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. మనం ఇక్కడ గమనించినట్లయితే వాగ్దానము 15వ వచనంలో మనం ధ్యానం చేశాం. దానికి ముందుగా లేక ఆ 15వ వచనానికి పైనున్న వచనం 14వ వచనం ఏం తెలియజేస్తుంది అంటే, లేక 14వ వచనంలో దేవుడు ఏమని తన ప్రజలకు చెబుతున్నారు అంటే, అక్కడ చాలా స్పష్టంగా ఉంది. యెహోవా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఎవరు సెలవిస్తున్నారు ఈ మాట? సైన్యములకు అధిపతి, ఈ భూమిని ఆకాశమును దాని అందరి సమస్తమును కలుగు చేసిన సృష్టికర్త అయిన దేవుడు చెప్తున్నారు ఈ మాట. ఏమని ఆయన తెలియజేస్తున్నారనంటే, మీ పితరులు నాకు కోపాన్ని పుట్టించారు. ఏం పుట్టించారట? కోపాన్ని. మీ పితరులు నాకు కోపమును పుట్టింపగా దయ తలచక నేను మీకు కీడు చేయ ఉద్దేశించినట్లు. యాక్చువల్గా మనం గమనిస్తే దేవుడు ఏం చేయాలని మొదట ఉద్దేశం కలిగి ఉన్నారట? చెప్పండి. కీడు చేయాలని చాలా స్పష్టంగా చదివారు కదా మీరు. కీడు చేయ ఉద్దేశించున్నట్లు అని అంటే, ఇశ్రాయేలీలు లేక దేవుని ప్రజలు దేవునికి కోపాన్ని పుట్టించినప్పుడు ఎలా ఉన్న దేవునికి కోపాన్ని పుట్టించారు? దేవునికి కోపం ఎలా వచ్చింది? కొన్నిసార్లు మనకి కూడా కోపము దేనిని బట్టి వస్తుంది? కోపం దేనిని బట్టి వస్తుందండి? ఊరకనే ఎవరైనా కోపపడే వాళ్ళు ఉన్నారా? చెప్పండి. ఊరకనే ఎవరైనా కోపపడితే వాళ్ళు ఏమంటారండి? శాడిస్టోడు అంటారు. ఏమంటారండి? ఇంకా అంతకంటే మరి ఇంకేమనాలి? శాడిస్ట్ అంటే దేనికి కూడా ఏమి లేకుండా, కారణం లేకుండా చీటికి మాటికి కోపడతాడండి, ప్లేట్ ఇస్తుంటాడండి, ఏమండి బుర్రలు బదులు కొడతాడండి, ఆడు బుర్రాడు బదులు కొట్టుకుంటాడండి, మెంటోడండి, పిచ్చోడండి అని అంటారా లేదా? ఎవరినంటారు అలాగా? ఊరకనే కోపపడి. అంటే ఇప్పుడు దేవుడు ఊరకనే చెప్పండి ఏం పడడం లేదు. అది కొన్నిసార్లు ప్రేమ దేవుడు బిడ్డలారా, తల్లిదండ్రులు పిల్లల మీద కోపడ్డారు అని అంటే దేన్ని బట్టి కోపడతారు? పిల్లలు చెప్పండి ఏమి లేకపోవడం వల్ల, అంతే కదా. దైవ సేవకుడిగా మేము ఎందుకు కోపపడతాం? ఏమనంటే మీకు అర్థం కావాలి కదా. ఒకసారి చదవండి, ఆ వచనం చదివితేనైనా మీకు అర్థమవుతుందేమో. ఇక్కడ ఇశ్రాయేలు గురించే కదా రాయబడ్డది మాట. వాళ్ళే ఎలా ఉన్నారు ఒకసారి కీర్తనలలో మనం చూస్తే 106వ కీర్తన అనుకుంటాను, ఒకసారి చూడండి. 106వ కీర్తన 29వ వాక్యం. వారు తమ క్రియల చేత ఆయనకు కోపము పుట్టించగా వారిలో ఏమి రేగను? అది చూసారా? అంటే ఇప్పుడు దేవునికి దేవుని ప్రజలైన వారు వినాలి జాగ్రత్తగా. దేవుని ప్రజలైనటువంటి వారు, దేవుని బిడ్డలైనటువంటి వారు దేవునికి కోపం ఎలా పుట్టించారట? దేని బట్టి పుట్టించారట? ఎంత స్పష్టంగా ఉందండి అక్కడ. వారు తమ క్రియల చేత ఆయనకు కోపము పుట్టింపగా వాళ్ళలో ఏమి రేగింది? తెగులు రేగింది. అది అంటే దేవునికి కోపం చెప్పండి ఊరకనే రాదు. ఊరకనే కోపపడడు ఆయన. ఇశ్రాయేలీయుల విషయంలో కొన్ని సందర్భాల్లో దేవుడు కోపపడ్డాడు వాళ్ళ మీద. దేవుని కోపం వచ్చినప్పుడు వాళ్ళు కొన్ని తెగుళ్ళ చేత, కొన్ని ఇబ్బందుల చేత వాళ్ళు ఇబ్బంది పడ్డట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం. సాక్షాత్తు మన ప్రభు అయినటువంటి యేసయ్య కూడా ఒకరోజు యెరూషలేములో ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితులు చూచినప్పుడు యేసయ్యకి ఏమొచ్చిందట? కోపం వచ్చింది. ఎందుకని వచ్చింది? దేవాలయం అంటే ఏంటి చెప్పండి? దేవాలయం అంటే ఏమంటారు? దేవుని మందిరం. నా మందిరము సమస్త ఏమనబడును?
మందిరంలో ఏం జరగాలి? మందిరంలో ప్రియమైన దేవుని బిడ్డలారా ఏం జరుగుతాయి? ప్రార్థనలు, ఆరాధనలు, ఏమండి విజ్ఞాపనలు, ఏమండి దేవుని వాక్యము, బోధలు, ఇవే కదా జరిగేవి. కానీ అక్కడ ఏం జరుగుతుందట? వ్యాపారం జరుగుతుందట. మరి అలాంటప్పుడు దేవునికి ఒళ్ళు మండదా? దేవునికి కోపం రాదా? అందుకని ఆయనే తన చేతులతో, తన స్వహస్తాలతో ఏం చేశారట? తాళ్లను కొరడాలుగా చేసి అక్కడ గొప్పలమే వారిని ఇంకా బలులు కొరకు కొనుక్కుని అమ్ముతున్నారు కదా, ఆ బల్లలన్నీ ఆయనే పడద్రోసి వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి పారద్రోలి, నా మందిరం ఏమనుకుంటున్నారు మీరు? సమస్త జనులకు దీనిని మీరు ఎలా చేశారు? దొంగలముగా చేశారు. గెట్ అవుట్ అని చెప్పి వాళ్ళని యేసయ్య ఏం చేశారనమాట. అంటే ఇప్పుడు యేసయ్య కోపపడడానికి కారణం ఉందా లేదా చెప్పండి? కారణం. ఇలా మీరు ఆలోచన చేస్తూ వెళ్తుంటే చాలా విషయాలు వస్తాయి. అయితే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, అసలు దేవుడు వీళ్ళ మీద కోపగించి వీళ్ళ యొక్క నడత లేక క్రియలు సరిగా లేకపోవడం వలన ఎవరు వాళ్ళు చేసినటువంటి పనులు అంటే క్రియలు, ఇక్కడ చాలా స్పష్టంగా చదివాం కదా, వారు తమ క్రియల చేత, క్రియలు అంటే ఏంటి? పనులు. అంటే వారి పనులు బాగోలేదు. వారి పనులు ఎలా ఉన్నాయనంటే దేవుడికి ఏం ఉద్దేశంగా ఉన్నాయి అది. అప్పుడు అనుకున్నాడంట, ఇంకా వీళ్ళ మీద ఏం తలచక, దయ తలచక, నేను మీకు ఏం చేయాలనుకుంటున్నాను? కీడు చేయాలనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ కూడా దేవుడు ఫిక్స్ అయిపోయాడు. ఒక రకంగా చెప్పాలంటే వాగ్దాన సందేశంలో ఏ మాట చెప్పానో ఇక్కడ కూడా నేను అదే మాట చెప్తా ఉన్నాను. ఇక్కడ దేవుడు ఏమనుకున్నాడంటే, ఇంకా లాభం లేదు, ఇక లాభం లేదు, ఇక మీ మీద దయ తలచే ప్రసక్తి లేదు. నేను మిమ్మల్ని శిక్షిస్తాను, నేను మిమ్మల్ని బాధిస్తాను, నేను మీకు ఏమి చేయాలని ఉద్దేశం కలిగి ఉన్నాను అని అంటే కీడు చేయాలని ఉద్దేశం కలిగి. ఏం చేయాలని? అసలు ఒక్కసారి ఆలోచన చేయండి. ఎవరు దేవుడు కీడు చేసేవాడా? ఎవరు కీడు చేస్తాడా? చేయడు కదా. అసలు కీడు చేయడం ఎవరు ఆయన యొక్క వ్యక్తిత్వం కాదు కదా. మరి ఎందుకు చేయాలని అనిపించింది అని అంటే వాళ్ళ యొక్క పరిస్థితులు, వాళ్ళ యొక్క నడవడిక. కీడు చేయాలని ఉద్దేశించాడట, కానీ ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే కీడు చేయాలని నేను ఉద్దేశించాను, కానీ ఈ కాలమున యెరూషలేము వారికి, యోధా వారికి ఏం చేయాలనుకుంటున్నాను? మేలు చేయాలి. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఇక్కడ విషయం మీరు బాగా అర్థం చేసుకోవాలి. అదేంటంటే, మనం నమ్మిన దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎవరు అనంటే కనికర సంపన్నుడు. చెప్పండి అందరి మాట. ఏ సంపన్నుడు? కనికర సంపన్నుడు. ద్వితీయోపదేశ కాండంలో ఉంటుంది, చదవక్కర్లేదు. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు. చెప్పండమ్మా, ఏ దేవుడు? కనికరము గల దేవుడు, కనికర సంపన్నుడు, కనికరము చూపుట యందు సంతోషించువాడు, కృప చూపడంలో ఐశ్వర్యం ఆయనకు. ఏమండి ఎవరు చెప్పండి? ఏమి లేరన్నమాట. ఏమంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే వాళ్ళ అవిధేయతలను బట్టి, వాళ్ళ మూర్ఖత్వాన్ని బట్టి, వాళ్ళ తిరుగుబాటును బట్టి దయతలచకుండా కీడు చేయాలనుకున్నాడు దేవుడు. కానీ కీడు చేయాలనుకున్నటువంటి ఆయనే ఇప్పుడు ఏమనుకుంటున్నాడంట? లేదు లేదు, నేనేం చేస్తాను? కీడు కాకుండా ఏం చెయ్యాలి అంటే ఇక్కడ నాకు ఏమర్థమైందంటే దేవుడు మనసు మార్చుకున్నాడు. స్తోత్రం చెప్పండి అందరికీ. అమ్మ, ఎవరు మార్చుకున్నారు? నువ్వు మనసు మార్చుకోలేదు, కానీ ఇంకా నీ జీవితంలో కొంతమందిని చూడండి, ఎవరు ఎన్ని కూటాలకు తిరిగినా, ఎన్ని వర్తమానాలు విన్నా అదేంటో తెలియదు, కానీ ఏం మారదట? మాట్లాడేమా, మనసు మారదట. కాబట్టి ఇక్కడ ఒక రకంగా ఆలోచన చేయాలంటే అసలు వాళ్ళ జీవితంలో దేవుడు ఏం చేయాలని ఉద్దేశించాడనమాట? కీడు చేయాలనుకున్నాడు. కీడు చేయాలనుకున్నటువంటి ఆయన ఇప్పుడు కీడు చేయడం మానేసి ఏం చేస్తారని వాగ్దానం చేశాడు? మేలు చేస్తాడు. అంటే ఇక్కడ ఎవరి దేవుడే ఎవరి మనస్సు మార్చుకున్నట్లుగా ఒక రకంగా చెప్పాలంటే కీడు
ఎవరిని మేలుగా వాళ్ళ యొక్క జీవితాల్లో చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు, దైవ జనాంగమా, గడిచినటువంటి దినాల్లో మన యొక్క బలహీనతలను బట్టి, మన అవిధేయతలను బట్టి, మన అపరాధములను బట్టి మనము ఏమంటే దేవుని విడిచి, దేవుని యొక్క సహవాసమును విడిచి తిరిగిన దానిని బట్టి యాక్చువల్గా దేవుడు ఏమనుకున్నాడంటే, లేదు లేదు వీళ్ళకి ఒకసారి ముందు చెప్పాలి, ఒకసారి వీళ్ళకి ఏమంటే తెలియాలి. అందుకనే కదా మన పిల్లల విషయంలో కాదండి, కొంచెం తెలియాలి, ఆయనకి అర్థం కావాలని. అందుకనే కొన్ని రోజులు మేము మాట్లాడకుండా మౌనంగా ఉన్నామండి. వదిలేసేమనుకుంటున్నాం, లేదు లేదు వదలలేదండి, తెలియాలంటే అసలు తల్లిదండ్రులు అంటే ఏంటో వాడికి అర్థం కావాలండి, పెద్దలంటే వాడికి ఏంటో అర్థంగా అంటారు. చూసారా, అలాగున మీరు గమనించినట్లయితే ఎవరి దేవుడు యాక్చువల్గా శిక్షించాలనే అనుకున్నాడు, ఎవరిని కీడేం చేయాలనుకున్నాడు. కానీ దేవుడు బిడ్డలారా, అద్భుతమైనటువంటి విషయం ఏమిటి అని అంటే కనుక ఎవరిని కీడు చేయాలనుకున్నటువంటి ఆయన మనసును మార్చుకుని, లేదు లేదు కీడు కాదు, నేను మీకు ఏం చేస్తాను అని అంటే మేలే చేస్తాను. ఆమె చెప్పడం కూడా ఆమె హల్లెలూయా. ఒకసారి యోవేలు గ్రంథం చదువుతారా, అక్కడ దేవుడు మనసు ఏంటో మనకు అర్థమవుతుంది బాగా. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 13వ వాక్యం, 13, 14 కూడా చదవడం బాగుంటుంది. తీయండి అందరూ, చూడండి వాక్యాలు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 13, 14. మీ దేవుడే యెహోవా. అదిగో చూడండి, ఎవరంటే ఆయన కరుణ వాత్సల్యములు గలవాడును. ఇంకా ఎవరంటే శాంతమూర్తియు, అత్యంత ఎవరంట కృప గలవాడును అయ్యుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకుని ఆయన తట్టు తిరుగుడి. తర్వాత ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకుని పశ్చాత్తాపపడి నీ దేవుడైన యెహోవా తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును, అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. చూడండి ఎన్ని సూడాలు ఉన్నాయండి ఆయనకి. ఒక్కొక్కటి లెక్క పెట్టుకోండి. యోవేలు ప్రవక్త ద్వారా తన ప్రజలతో దేవుడు చెప్తున్నటువంటి మాటలు, మీ దేవుడైన యెహోవా నెంబర్ 1 మొదటిది ఎవరంట ఆయన? కరుణా వాత్సల్యములు గలవాడు. చెప్పండి, ఎవరంట ఆయన? అది. రెండవది శాంతమూర్తి. చెప్పండి, ఎవరంట ఆయన? శాంతమూర్తి. మూడవది అత్యంత కృప గలవాడు. ఎవరంట? అత్యంత కృప గలవాడు. అలాంటి దేవుడు తాను చేయ ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపపడును. ఇందాక మాట వాడేది చూసారా? ఇందాక మాట వాడేది ఏంటి చెప్పండి? అది దేవుడు ఏం మార్చుకున్నాడంట? మనసు మార్చుకోవడం అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ ఉందన్నమాట, పశ్చాత్తాపం. పశ్చాత్తాపడడం అంటే తెలుసా? పశ్చాత్తాపం తెలుసా? కొంతమంది బ్రతుకుల్లో అది కూడా ఉండదు అన్నమాట. పశ్చాత్తాపడటం అంటే అయ్యో ప్రభువా, అయ్యో అనవసరంగా నేను ఇలాగా చేయాలని అనుకోలేదు, చేసేసాను ప్రభా, అయిపోయింది ఆయన క్షమించు, నాకు ఇక మీదట ఇక నేను అలా ఉండను ఆయన అనే పరిస్థితి ఉందని చూసారా? అలాగున ఎవరు మనం పశ్చాత్తాపడటమే కాదు, ఎవరు పశ్చాత్తాపడుతున్నారు అంటే ఇక్కడ విషయం జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. అంటే దేవుడు ఏదో తప్పు చేసి పశ్చాత్తాపడుతున్నాడని కాదు, మరలా అర్థం కాలేని వాళ్ళకి మరలా వేరే వెళ్ళిపోతారు అనమాట. అంటే దేవుడు ఏదో పొరపాటు చేసి అయ్యో ఏమండి దేవుడు నాలుగు కరుచుకున్నాడు అంటే, నాలుగు కరుచుకోవడం ఎవరికది అంటే రేమా మనుషులకి మనం కొన్నిసార్లు అది ఇలాగ కరుచుకుంటాం చూసారు అని నాలుగు కరుచుకున్నారు మీరు ఎప్పుడైనా ఈసారి గట్టిగా కరుచుకోండి. కొన్ని రోజులు గుర్తుండేలా కొన్నిసారి ఎప్పుడు నాలుగు కరుచుకుంటాం మనం, అయ్యయ్యో ఎక్కడున్నారండి మీరు అసలు ఎప్పుడు నాలుగు కలుసుకుంటారు? అసలు మీరు కలుసుకోలేదు అనమాట. అంటే మీ మనస్సాక్షి లేదేమో అనుకున్నాను, మొత్తం వాతమైపడిందేమో మొత్తం మీద. కొన్నిసార్లు ఎప్పుడైతే మనము ఏదైతే మాట్లాడకూడనిది మాట్లాడామో అప్పుడు ఏమవుతాం అది అన్నాం. కొన్నిసార్లు చెయ్యకూడనిది చేసినప్పుడు వెంటనే దేవుడు వెంటనే ఇలాగనేసి
విధానం కలుగుతుంది కదా. ఖచ్చితంగా దేవుని పిల్లలకి అది ఎప్పుడు ఏమవ్వాలి? కలగాలి, కలుగుతూనే ఉండాలి. నీకు కలగలేదంటే నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నామని అర్థం చేసుకో. వినండి జాగ్రత్తగా, వెనకాల ఉన్నవాళ్ళు కూడా. ఇప్పుడు పశ్చాత్తాపడడం అంటే దేవుడేదో పొరపాటు చేశాడని కాదు. దేవుడు వాస్తవానికి వాళ్ళ ఆ క్రియలను బట్టి, అవిధేయతను బట్టి ఇంకా లాభం లేదు. ఇప్పుడు సొదొమ గొమొర్రా చూశారా? ఎవరు సొదొమ గొమొర్రా విషయంలో దేవుడేమన్నాడు? ఇంకా వాళ్ళకి ఎన్ని పర్యాయాలు ఏ విధంగా చెప్పిన వాళ్ళకి అర్థం కావట్లేదు కాబట్టి ఇంకా పట్టణాన్ని నేనేం చేస్తాను? తగలబెట్టేస్తాను అనుకున్నాడు. అనుకున్నది అనుకున్నట్లుగా ఇక చేసి తీరాడు. అక్కడ కారణం ఏమిటి అని అంటే కనీసం ప్రేమిడి దేవుని బిడ్డలారా, అక్కడ పట్టుమని ఎంతమంది కూడా లేరట. ఓ 10 మంది కూడా దేవుడి వైపుకు తిరిగిన వాళ్ళు లేరు కదా. దశభాగం కూడా లేదు కదా. అంత భయంకరంగా ఉంది. ఇంకా అందుకని ఫిక్స్ అయిపోయాడు. ఇంకా అంతే అయిపోయింది. కానీ ప్రేమిడి దేవుని బిడ్డలారా, కొన్ని సమయాల్లో మన జీవితాల్లో ఆ విధమైనటువంటి పరిస్థితి అంటే అంత తీవ్రతలోని మనం వెళ్ళిపోతే ఇంకా దేవుడేమో ఇంక చేయలేడేమో కాదు. కానీ ఎవడు ఖచ్చితంగా మనము దేవుని వైపు తిరగగలిగితే కనుక, అందుకని ఇక్కడ మాట్లాడాడు అనమాట అండి. ఎవడు తాను ఉద్దేశించినటువంటి కీడు చేయక పశ్చాత్తాపపడును. దేవుడు పశ్చాత్తాపడి మనసు మార్చుకుని లేదు వాళ్ళెవరు? నా ప్రజలే. అనేక సందర్భాల్లో ప్రేమిడి దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు విషయంలో దేవుడే చెప్పాడు. ఏమనంటే ఇక వీళ్ళని ఏమాత్రం కూడా మోసే నేను భరించేది సహించేది లేదు, వీళ్ళందరిని ఏం చేస్తాను చాలాసార్లు చెప్పాడు. దేవుడు నాశనం చేస్తానని చెప్పాడు. కానీ మోసే గారు వెళ్ళడం, మరలా దేవుని పాదాలు పట్టుకోవడం, బ్రతిమలాడడం, అలాంటి సమయాల్లో మరలా మోసే ప్రార్థన మనవిని దేవుడు విని మరలా దేవుడు అనేక సందర్భాల్లో ఏం పడినట్లుగా మనం చూస్తాం? పశ్చాత్తాపం. అంటే పశ్చాత్తాపడడం అంటే మనసును మరలా మార్చుకోవడం. అంటే ఏం చెయ్యాలని అనుకున్నాడో అది చెయ్యకుండా ఉండడం. అదే కదా ఇక్కడ కీడు చేయని ఉద్దేశించక పశ్చాత్తాపపడును కనుక మీ వస్త్రాలు కాకుండా మీ హృదయాన్ని ఏం చేయండి? అది ఏం చెప్పుకోవాలంట? ఒక రకంగా ఆలోచన చేస్తే ఈ యొక్క 50 దినాలు ప్రతిష్టాత్మకమైనటువంటి దినాలు. ఏమంటే చాలా మంది సాయంకాలం ఒకవేళ మీరు ఉపవాసంతో కనుక ఏమంటే మీరు దేవుడి యొక్క సన్నిధిలో ప్రతిష్ఠించుకుంటే తప్పకుండా ఏమంటే దేవుడు ఒక నూతనమైనటువంటి కార్యాన్ని మన జీవితాల్లో ఆయన చేయబోతున్నాడు. కాబట్టి మన వస్త్రాలు కాదు, మన యొక్క హృదయములను చింపుకుని ఆయన వైపు తిరిగితేనంట ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకుని మనస్సు తిప్పుకుని ఏర్పడి పశ్చాత్తాపడి నీ దేవుడని యెహోవాకు తగిన నైవేద్యం పానార్పణము ఎవరు నీకు దీవెనగా అనుగ్రహించును. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఎలాగా? దీవెనగా. కీడును చెప్పండి ఎలాగా? మేలుగా. శాపమును ఎవరిని చెప్పాలి? దీవెనగా. ఎవరిని ప్రేమిడి దేవుని బిడ్డలారా, మారాలాంటి పరిస్థితులను చెప్పండి ఎలాగా? మధురముగా. ఎవరి నీ బ్రతుకులో ఉన్న దుఃఖాన్ని చెప్పండి ఎలాగా? సంతోషంగా. మరణకరమైన నిర్జీవకరమైనటువంటి పరిస్థితులను జీవము కలిగిన వాటిగా ఆయన చేయ శక్తి కలిగిన వాడు. స్తోత్రం చెల్లిద్దామా? ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రేమిడి దేవుని బిడ్డలారా, మీకు ఆయన అనుగ్రహిస్తాడు. ఆ దీవెన మీకు అనుగ్రహిస్తాడు. అనుగ్రహించడని ఎవడు చెప్పగలడని ఇశ్రాయేలు ప్రజలతో ప్రవక్త అయిన యేవేలు ద్వారా దేవుడు ప్రవచనాత్మకంగా మాట్లాడినటువంటి విషయాలు. ఇలాంటి సంఘటనలు లేక ఇలాంటి మాటలు బైబిల్లో ఇంకా చాలా చోట్ల మనం చూడగలుగుతాం. కాబట్టి రాత్రి ప్రేమిడి దేవుని బిడ్డలారా, నేను మీకు తెలియజేసేటువంటి విషయం ఏమిటి అని అంటే కనుక మన యొక్క జీవితాల్లో మన యొక్క బ్రతుకుల్లో అనేక సందర్భాల్లో మనం దేవునికి అవిధేయులుగా జీవించినటువంటి దాన్ని బట్టి, దేవుని చిత్తంలో నుండి తొలగిపోయిన దాన్ని బట్టి మన మీదకి ఒక రకంగా చెప్పాలంటే ఒక నాశనాన్ని లేక ఒక ఉగ్రతను దేవుడు పంపించాలని ఆలోచన ఆయన మనసులోకి వచ్చింది. అని శుభవార్త ఏంటో చెప్పనా? మనం చదువుకున్నట్టుగా ఏమంటే మీరు చేసినటువంటి క్రియలను బట్టి, మీరు ఆయనకు పుట్టించినటువంటి కోపాన్ని బట్టి దయ తలచక్క. ఏం తలచక్క? ఆయన దయ కలిగిన వాడే, కానీ
దయ తలచక ఏం చేయాలని ఆయన అనుకున్నాడనంటే కీడు చేయాలనుకున్నాడు, కానీ కీడు నుద్దేశించినట్లు. అయితే ఈ కాలమున ఏమండి, ఇదిగో నా ప్రజలైనటువంటి మీకు నేను మేలు చేయాలని ఉద్దేశించుచున్నాను. ఏమండి, ఈ అంశానికి నేను పెట్టుకున్నటువంటి మరి టైటిల్ ఏమిటి అని అంటే కనుక, కీడు మన జీవితాల్లో మేలుగా మార్చబడుట. చేతులెత్తి స్తోత్రం చెబుతాం. కీడు ఎలాగా మేలుగా మార్చబడుట. ఏమండి, మన యొక్క జీవితాల్లో ఏమండి కీడైనటువంటి పరిస్థితులు ఒకవేళ ఏమండి దేవుడు ఎంతకాలం అని ఆయన ఏమండి భరించగలడు, సహించగలడు. ఏమండి అందుకని అంటారు కదండి, మనిషికి కూడా ఏమండి కొంతవరకే కదా అనేటువంటి మాట అంటారు. మరి దేవుడిగా ఇప్పటికే ఎన్నో దినాలుగా మనల్ని సహిస్తూ వచ్చాడు, ఎన్నో దినాలుగా భరిస్తూ వచ్చాడు. ఒక రకంగా చెప్పాలి అంటే దేవుడు మనకు చాలా అవకాశాలు కూడా ఇస్తూ వచ్చాడు. ఏమిస్తూ వచ్చాడు? ఇప్పటికీ ఇస్తున్నాడండి, చాలా మంది ఇప్పటికీ ఇస్తున్నాడు. కానీ దౌర్భాగ్యం ఏంటి అని అంటే, ఎప్పటికీ దేవుడు అవకాశాలు ఇస్తున్నా చాలా మంది ఆ అవకాశాన్ని ఏం చేసుకోలేకపోతున్నారు? సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. సద్వినియోగం చేసుకుంటే ఒకటి ఫిక్స్ అయ్యాడు ఆయన, ఏం చేయాలని. ఇంకంతే. ఇక కొంతమంది విషయంలో దేవుడు అలా అనుకున్నప్పుడు ఇంకా మరలా తిరగలేదండి. కొన్ని సందర్భాల్లో సొదొమ గొమొర్రా కానివ్వండి, ఇంకా కొన్ని ఉన్నాయి, వ్యక్తులు కానీ, పట్టణాలు కానీ, ప్రాంతాలు కానీ, పరిస్థితులు కానీ. కానీ ఎందుకో ఎవరి దయగలిగిన దేవుడు, ఎవరి కృపాకాలం యొక్క చివరి దినాల్లో ఉన్నాం కనుక జాగ్రత్తగా వినాలి. ఎవరిని మనల్ని ప్రేమించి ఎవరిని కీడు చేయాలని ఉద్దేశించినటువంటి దేవుడు మరలా మనసు మార్చుకుని ఆయన ఎవరిని మేలు చేయాలి అనేటువంటి ఆ ఉద్దేశాన్ని ఆయన మన ఎడల కలిగి ఉన్నాడు. అయితే మనం చేయాల్సినటువంటి పని ఏమిటి అని అంటే, ఆయన ప్రేమను చెప్పండి చులకనగా తీసుకోకుండా, ఆయన కృపను ఎవరిని చులకనగా భావించకుండా, ఈ మంచి సమయాలు, ఈ మంచి అవకాశాలు ఎవరిని తప్పకుండా మనం ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అదే కదా బైబిల్ చెప్తుంది, దినములు చెడ్డవి కనుక సమయంలో మీరు ఏం చేసుకోవచ్చు? అజ్ఞానుల వలె ఎలా నడుచుకోవాలి? అజ్ఞానులు చాలండి, చెప్పారులేండి, చేశారులేండి అని అంటారు. అందుకని చూడండి, ఆడి పెద్ద అజ్ఞానండి, ఆడి పెద్ద మూర్ఖుడు అండి, ఆడికి ఎన్ని చెప్పినా ఎవరు వినడంటారు చూసారా? అందుకని సొలొమోను కూడా రాశారనమాట, మూర్ఖుని వీపుకి ఏం తగులుతాయంటండి? దెబ్బలే. మూర్ఖుని యొక్క వీపుకి తగిలేదేం చెప్పండి? దెబ్బలే. కాబట్టి ఈరోజు మనం మూర్ఖులుగా అజ్ఞానులుగా ఉండడానికి వీలు లేదు. ఓహో, ఆయన అనుకున్నాడేమో దాన్ని బట్టి, కానీ లేదు, ఆ కీడు చేయకుండా నా జీవితంలో మేలు చేయాలనుకుంటున్నాడట. కీడును నా బ్రతుకులో మేలుగా, శాపమును నా జీవితంలో దీవెనగా మార్చాలని ఆయన ఈ కూడికలను నా కొరకు ఏర్పాటు చేశాడు. ఈ మంచి సమయాన్ని, ఈ మంచి అవకాశాన్ని నాకు ఇచ్చాడు అని ఎవరైతే ఇక్కడ యోవేలు గ్రంథంలో చదివినట్లుగా మనస్సు తిప్పుకొని ఎవరి వస్త్రాలు కాకుండా హృదయాలు చింపుకొని ఆయన వైపు తిరుగుతారో వారి జీవితాల్లో నిశ్చయముగా ఈ నెలలో దేవుడిచ్చిన వాగ్దానాన్ని అక్షరాల మన వ్యక్తిగత, మన కుటుంబ, మన బిడ్డల జీవితాల్లో ఆయన నెరవేర్చబోతూ ఉన్నారు. నమ్మిన వాళ్ళందరూ బిగ్గరగా స్తుతించండి. హల్లెలూయా. బైబిల్లో చాలా సందర్భాలు ఉన్నాయి. వాళ్ళ బ్రతుకుల్లో కీడే అని అనుకున్నాడు దేవుడు, కానీ మేలు అయిపోయింది. మరణం అనుకున్నాడు, కానీ దాన్ని జీవంగా మార్చేశాడు. వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, కొంచెం మన వాక్యం లోపలికి వెళ్ళినప్పుడు కొద్ది మనకు అర్థం కావడానికి. ఉదాహరణకి హిజ్కియా విషయంలో దేవుడు ఏమని ఫిక్స్ అయ్యాడు? మాట్లాడరేమా? ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. హిజ్కియా విషయంలో దేవుడు ఏమని ఫిక్స్ అయ్యాడు? ఇంకా అతడు చనిపోతాడనే కదా. ఇప్పుడు కబురు కూడా దైవజనుల చేత ఏమని పంపించాడు? ఏమని చెప్పమన్నాడు? యెషయా వెళ్ళి హిజ్కియాతో ఏం చెప్పాడు? అయ్యా మహారాజు గారు, హిజ్కియా గారు, మీరు ఏమాత్రం కూడా ఏమవరంట? బ్రతకాలంట. మీకు మరణము ఖాయమంట. మీరు తప్పక చనిపోతారట.
అయితే దేవుడు ఒక చిన్న అవకాశం ఇచ్చాడు, కాస్త మీ ఇల్లు అంతా చక్కబెట్టుకున్నాడు. అంటే దేవుని ఉద్దేశం ఏమిటి అని అంటే, ఇంకా హిజ్కియాని ఏం చేయాలి, లేపేయాలనుకున్నాడు ఒక రకంగా మన భాషలో చెప్పాలనంటే. ఆయన పరిస్థితులను బట్టి, ఆయన హృదయ గర్వాన్ని బట్టి. కానీ ఎవరి మరణమే తథ్యం అనే పరిస్థితే నిజంగా. ఎవరి దైవజనుడు కూడా ఎవరు నిజంగా ఒక మాట చెప్పాలంటే, ప్రవక్త అంటే అదే. మరి ప్రవక్త అంటే ఈరోజు ప్రియమైన దేవుడు పెట్టారు, ప్రవక్తకి దేవుడు ఇచ్చినటువంటి అధికారం. ప్రవక్త అనగా ఎవరు ఉన్నది ఉన్నట్టుగా దేవుడు చెప్పమన్నది చెప్పడమే. ఇంకా ఎవరిని ఏమాత్రం ఏమి లేదు, మొహమాటం లేదు. స్తోత్రం చెప్పండి. యెషయా వచ్చి ఏం చేశాడు, రాజుగారండి అదేనండి చెప్పాలనుకున్నాను కానీ ఎవరు నసిగాడా, మాట్లాడరేమా లేదు. ప్రవక్తనగా ఎవడది ఆశీర్వాద వచనమైనా, అది వేరే ఎవడ వచనమైనా, అది క్షేమ సమాచారమైనా, అది మరొకటైనా, దేవుడు ఏది చెప్పమంటే అది వెళ్ళేయడం అన్నమాట. వాళ్ళు ఏమనుకుంటారు ఎవరు ప్రియమైన దేవుడు. ఈ మొహమాటాలు చెప్పండి ఎక్కడ పనికిరావు. దేవుని దగ్గర దేవుని మాట ప్రజలకి అందించే విషయంలో పనికిరాదు. కొంతమంది మాకు సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. కొంతమంది అయ్యారు అంత గట్టిగా చెప్తే కుదరదండి, రారండి, లేకపోతే అదండి ఇదండి. మరి ఇప్పుడు యెషయా అలాగనుకుంటే ఇంకేంటి, యెషయా మొహమాట పడలేదు. రెండవది యెషయా రాజుగారి దగ్గరికి వెళ్ళి మీరు పోతారట అని అంటే ఎలా ఉంటుంది పరిస్థితి. నా చావుకోవడం చల్లగా చెప్పడానికి వచ్చావా, ఆ సంగతి ఏంటో చూడండి అని అంటారు. కానీ అక్కడ తనేమైపోతాడు అని చెప్పండి, ఏమవ్వలేదు, భయపడలేదు. ఏమన్నా రాజుగారు ఏమనుకుంటారు అని చెప్పి ఏమవ్వలేదు. అసలు భయం లేదు, మొహమాటం లేదు, ఏమీ లేదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పమన్నది ఎవరిని చెప్పమన్నట్లుగా వెళ్ళి చెప్పాడు. తర్వాత హిజ్కియా ఎవరి తన యొక్క మనసును మార్చుకుని దేవుని వైపు తిరిగి మరణాన్ని తన బ్రతుకులో జీవంగా మార్చుకున్నాడు. స్తోత్రం చెప్పండి. అదనమాట విషయం. ఏంటి అని అంటే బైబిల్లో చాలా సందర్భాల్లో ఎలీషా ఏరియాలో కూడా వాళ్ళు చాలా రోషం కలిగిన ప్రవక్తలు వెళ్ళి చెప్పారంతే. వెంటనే ప్రజలు తిరిగారా, పేరు పొందుకున్నారు, లేదా వాళ్ళు ఇబ్బందిలో పడ్డారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు దేవుని పని దేవుడు చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. ప్రభు మనల్ని ప్రేమి ఇలాగున్న పరిశుద్ధ గ్రంథంలో ఎవరు దేవుడు ఇచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుని మేలు పొందుకున్న వారు ఉన్నారు. ఎవరి దేవుని మాట వినక, ఎవరు దేవుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోక ఇబ్బందులు గుండా ప్రయాణం చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ దినాలు ఎందుకు అని అంటే కనుక, ఒకవేళ మన బలహీనతలను బట్టి అవిధేతలను బట్టో దేవుడు అనుకున్నాడు. కానీ ఆయన మనసు మార్చుకుని ఇదిగో ఈ ప్రత్యేక ఈ దినముల ద్వారా ఈ కాలమున ఎవరిని కీడు చేయాలనుకున్న ఆయన ఇక కీడు కాదు, నా ప్రజలకు ఏం చేయాలి, మేలే చేయాలి అనుకున్నాడు. మేలే చేస్తాడు ఆయన. అయితే అది మన జీవితాల్లో పొందుకోవాలి అని అంటే దేవుడు మనకిస్తున్న సమయాలు, ఎవరి అవకాశాలు, ఎవరి ఏమాత్రం కూడా చేజార్చుకోకూడదు. వాటిని మనం ఏం చేయాలి, సద్వినియోగం చేసుకోవాలి. అలాగా ఎవరిని సద్వినియోగం చేసుకున్న ఒక పట్టణం గురించి, నేను వ్యక్తుల గురించి మాట్లాడడం కాదు, కానీ ఒక పట్టణం గురించి ఎవరిని నేను ధ్యానం చేయాలని ఈ వారంలో ఆశపడతా ఉన్నాను. మీరెవరు కూడా ఇప్పుడు ఏంటంటే పట్టణం చెప్పడం త్వరగా రాసేసుకుంటాం అన్నట్లుగా అంత మీరు సీరియస్గా ఏమి ఉండకూడదు. కానీ రేపటి రాత్రి సందేశంలో నేను జ్ఞాపకం చేస్తాను, ఎవరా పట్టణం, ఏమిటా పట్టణం, ఆ పట్టణం దగ్గర నుంచి మనం నేర్చుకునే ఆత్మీయ సత్యాలు, పాఠాలు ఏంటి. నిజంగా ఆ పట్టణంలో ఉన్న ప్రజలు చేసినట్లుగా మనం చేస్తే ఖచ్చితంగా నా దేవుడు ప్రియమైన దేవుడు బిడ్డ మన జీవితాల్లో ఎవరి కీడును కొట్టివేసి ఎవరిని నిశ్చయముగా మేలే జరిగిస్తాడు. ఆమె చెప్పడం అందరూ కూడా. కాబట్టి దైవ జనాంగమా, ఈ జకర్యా పుస్తకం ద్వారా 8వ అధ్యాయం 14వ వచనం ద్వారా సైన్యములకు అధిపతి మాట్లాడుతున్న మాట వాగ్దాన సందేశం. కాబట్టి నేను ఆ మాట ఎవరిని నిన్నటి దినం మొన్నటి దినం జ్ఞాపకం చేయలేదు. కానీ ఎవరి వాక్యం చదివినప్పుడు ఎప్పుడు ఒక ముక్క మాత్రమే తీసుకోవడం కాదు, పైనేముంది, క్రిందేముంది, అన్ని కూడా మనం ఏం చేయాలి,
చక్కగా. అయితే ఈ భాగంలో ఏమంటే మనము మధ్య భాగాన్ని, గ్రంథ భాగాన్ని ధ్యానం చేసాం. పరిశుద్ధాత్మ దేవుడు పై భాగంలో నుంచి ఈ 3వ రోజు ఈ వారంలో ఒక సందేశం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. మధ్య భాగం ఏంటి? వాగ్దానం. కింద భాగం ఏంటి? షరతులు. పై భాగం ఏంటి? అసలు దాని యొక్క పుట్టు పూర్వోత్తరాలు, బ్యాక్గ్రౌండ్, పరిస్థితి ఏంటి ప్రభు మాట్లాడుతున్నారు. యాక్చువల్గా ఆయన ఏం చేయాలనుకున్నాడు అనంటే వాళ్ళ పరిస్థితులను కీడే చేయాలనుకున్నాడు. కానీ ఎవరి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అదంటే దేవుని మనసు. ఈరోజు దేవుని మనసు దేవుని ప్రజలకు ఏమవ్వాలి అర్థం కావట్లేదు. ఈ బుర్ర లేని వాడికి చాలా మందికి ఇంతకాలమైన చాలా బాధ ఏంటి అని అంటే మా వ్యాధనంతా ఏంటి అని అంటే ఇన్ని సంవత్సరాలు అవుతుంది దేవుడు ఇంత గొప్ప కృపా సహవాసాన్ని మనకి దేవుడు ఇచ్చాడు. ఇంకా చాలా మందికి దేవుడు అర్థం కాలేదు, దైవ సేవకుడు అర్థం కాలేదు. ఏంట్రా బాబు వెళ్ళని చెప్పి చాలా సార్లు అయ్యో మరి ఏమర్థమవుతుంది, ఏం గ్రహించగలుగుతా ఉన్నారు? దేవుని మనసును అర్థం చేసుకోవడం మనకు రావాలండి. ఆయన ఎవరిని వినాశనం చేసేవాడు కాదు, ఎవరిని సమస్యలు గుండా, బాధలు గుండా నడిపించేవాడు కాదు. విలాప వాక్యంలో ఒక మాట ఉంటుంది, ఆయన హృదయపూర్వకంగా ఎవరికి ఏం కలుగు చేయడట? బాధను కలిగి చేయడట. ఏం కలిగి చేయడు? ఎవరికి బాధ కలిగించేవాడు కాదండి ఆయన, ఎవరు బాధ పెట్టేవాడు కాదు ఆయన. దేవుని మనసు, సేవకుని మనసు ముందు నీ బ్రతుకులు అర్థం అవ్వాలి నీకు. అది అర్థం కాకుండా చాలా మందికి ఏమవుతుంది? అపార్థం అవుతుంది. చెప్పండి, అర్థానికి అపార్థానికి ఏం తేడా? అర్థానికి అపార్థానికి ఎన్ని అక్షరాలు తేడా? ఒక అక్షరమే బిడ్డ. ఒక్క అక్షరమే కదా. ఈ రోజు ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడి రోజు చాలా మందికి అర్థం కావట్లేదు. సేవకుడి రోజు అర్థంగా అపార్థమైపోతున్నాడు. ఈ 50 దినాల గుడికలు ఎలా జరుగుతున్నాయా? ఈ గుడికల విషయంలో కూడా అపార్థం చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మమ్మల్ని అర్పణ అంట, అదంట, ఇదంట, ఏదంట, ఎలా రకరకాల ఓపెన్ అవ్వలేరు. జాగ్రత్త ప్రియమైన దేవుడు బిడ్డలారా, మీ సడుగుడు దేవుడే చెప్పాడు. మోషే పాస్టర్ గారు ఆయన పని ఆయన చేసుకుంటారు. కానీ దేవుడు అన్నాడు, మోషే ఇశ్రాయేలు యొక్క సడుగులు నేను నాకు కనబడుతున్నాయి. కాబట్టి సడుగులైన మూడుగులైన అన్ని దేవుడు వింటున్నాడు. జాగ్రత్త ప్రియమైన దేవుడు బిడ్డారా. ఎవరి దేవుని విషయంలో కానీ, సేవకుని విషయంలో కానీ నీకు నోరు ఉంది కదా అని అర్థం కాకుండా, ఎవరిని జ్ఞానం లేకుండా, గ్రహింపు లేకుండా ప్రియమైన దేవుడు బిడ్డారా మాట్లాడవా? ఖచ్చితంగా ప్రియమైన దేవుడు బిడ్డారా దాని ద్వారా వచ్చేటువంటి నష్టం, ఇబ్బంది ఎదుర్కొంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా దేవుడు, సేవకుడు, ప్రియమైన దేవుడు బిడ్డారా ప్రతి విశ్వాసికి మొదట చెప్పండి ఏమవ్వాలి? అర్థం కావాలి. ఏమవ్వాలి? అర్థం కావాలి. అపార్థము కాకూడదు. కొంతమంది లోకంలో ఉన్నవాడు ఉన్నారా, వాళ్ళకి సత్యం తెలియదు. కాబట్టి ఈరోజు చాలా మంది క్రైస్తవ వ్యాపారులకు దేవుడు ఏమైపోతున్నాడు? అపార్థమైపోతున్నాడు. అర్థం కావట్లేదు వాళ్ళకి. కాబట్టి మరి లోపల ఉన్న మనం కూడా దేవుడిని, సేవకుని వాక్యాన్ని అపార్థం చేసుకుంటే మరి ఎందుకు ఇన్ని 50 దినాలు పుట్టాలి? మాకు మతి లేక, పని లేక సుమారుగా రోజు ఒక 80-90 కిలోమీటర్లు నేను ప్రయాణం చేసి ఇప్పటికిప్పుడు చేస్తాలాగా మరలా వెంటనే వచ్చి వాక్యాన్ని కాసేపు ధ్యానం చేసుకుని మరలా పరిగెట్టుకుంటూ మీ దగ్గరికి రావడం జరిగింది. మరలా వెళ్ళిన తర్వాత మరలా దేవుడు వాక్యం, మరలా రేపటి ఆహారం, రేపటి మరలా మీ కొరకు 2 వర్తమానాలు సిద్ధం చేసుకోవాలి. టైం ఎంత అవుతుందో తెలియదు పడుకునేటప్పటికి. మరలా ఉదయకాలం లేవాలి, మరలా పరిచయం చూసుకోవాలి. ఇలాంటి ఎందుకని కొంతమందికి ఏమనిపిస్తుందంటే అబ్బా నేను ఉందంటే అలా కడతా ఉంటాడైనా. ప్రేమ దేవుడు బిడ్డలారా, ఒక వర్తమానం దేవుని యొక్క వాక్యాన్ని మీ దగ్గర తీసుకుని రావడానికి దాని వెనకాల ఎంతో ప్రేమ దేవుడు బిడ్డలారా ఖచ్చితంగా ఆ ప్రయాస అయినా ఉంటుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడే మాకు సహాయం చేసి మమ్మల్ని బలపరుస్తూ ఉన్నారు కనుకనే మేము ముందుకు వెళ్ళగలుగుతున్నాం. జకర్యా 4:7 ప్రకారం ఇది శక్తి చేత, బలము చేత జరిగేది కాదు, ఇది ఎవరి ద్వారా జరిగేది అది. కాబట్టి దేవుడిని అర్థం చేసుకుంటాం. దయచేసి దేవుని హృదయాన్ని, దేవుని మనసు ఏంటో, సేవకుని యొక్క మనసు ఇప్పటికీ అర్థమైపోవాలి. నీకు ఎంతకాలంగా నీకే అర్థం కాకపోతే ఇంకా బయట వాళ్ళకే అర్థం అవుతుందండి. అందుకనే కదండి ఇంతకాలం ఏంటంటే కన్నామండి, తుడిచామండి, ఎట్టామండి, అదండి ఇదైందండి. మా పిల్లలకి ఇప్పటి వరకు కూడా మా మనసు ఏంటో
అర్థం కాలేదని ఎవరు బాధపడతా ఉంటారు కొన్నిసార్లు? తల్లిదండ్రులు బాధపడతారు కదా. నేను చూడండి అండి, రాకాసి కంపలాగా చూస్తుందండి, ఇన్ని చేసింది ఏమంటే, ఇన్ని రకాలుగా ఇది చేస్తే ఎప్పటికీ కనీసం తల్లిని కానీ, కనీసం తండ్రిని కానీ, ఏమంటే కనీసం అత్తని కానీ, మామని కానీ, ఏమంటే కనీసం ఏడుస్తూ ఉంటారు చూసారా? అలా ఉన్న ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని సేవకుని ఏడిపించడం అనేది ఏమాత్రం కూడా ఎవరికి ప్రేమ దేవుని బిడ్డలారా క్షేమం ఆశీర్వాదకరంగా. తల్లిదండ్రులు ఏం చేయమని వాక్యం చెబుతుంది? సంతోష పెట్టాలంట. ఏం పెట్టాలండి? సంతోష పెట్టాలి తప్ప ఏం చేయకూడదు. సేవకుడు వ్యక్తిగతంగా నిన్ను గురించి ప్రియమైన దేవుని బిడ్డలారా ఏడ్చాడు అని అంటే అది నీకు క్షేమం కాదు. జాగ్రత్త. సేవకుడు ఒకే విషయంలో ఏడవాలి. దేన్ని బట్టి? అయ్యో ప్రభా, ఈ సమస్యలో ఉన్నాడు నాయన, పరిష్కరించు నాయన, విడిపించు నాయన అని నీ యొక్క నీకున్న సమస్యను బట్టి కన్నీళ్లు దాచి ప్రార్థన చేయడం అది వేరే విషయం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఆ యొక్క హృదయానికి ప్రియమైన దేవుని బిడ్డలారా గాయం చేసి దానిని బట్టి ఏడవడం ఏమాత్రం క్షేమం దీవెన కాదనే సత్యాన్ని మనం ఎరిగి రేపటి దినము నుండి ఒక పట్టణం వాళ్ళ జీవితాల్లో కీడే అని అనుకున్నాడు, కానీ దేవుడు దాన్ని మేలుగా మార్చాడు, అద్భుతం చేశాడు. ఏంటా పట్టణం? ఎవరా పట్టణం? ఎలా ఉన్నారు వాళ్ళు? వాళ్ళ దగ్గర నుంచి మనం ఏమైనా నేర్చుకునేటువంటి విషయాలు ఉన్నాయా? తప్పకుండా ధ్యానం చేద్దాం. దాని ద్వారా మన జీవితాన్ని కట్టుకుందాం. ఈ జకర్యా 8:15లో ఉన్న వాగ్దానాన్ని ఈ కూడికల్లో మనం స్వతంత్రించుకుని ఈ స్థలంలో నిలబడి యేసయ్య నామాన్ని మహిమపరచుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఈ మాటలన్నీ పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలలో ముద్ర వేసి ఫలభరితముగా చేయును గాక.